రెడీ. మహాదేవ శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి అందరికీ కూడా జూలై నెలలో ద్వాదశ రాశులలో చిట్ట చివరి రాశి మీది అయినప్పటికీ కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక మంచి విషయాలను నేను చెప్పదలుచుకున్నాను. శ్రద్ధగా వినండి. ఎందుకంటే గత 2022 ఆగస్టు నుండి కూడా ఈ యొక్క మన మీనరాశి వారికి విపరీతమైన కష్టాలు, నష్టాలు, ఎంతో ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భాలు, అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల నష్టాలు, వ్యాపారాల నష్టము, భార్యాభర్తలలో కొంత అన్యోన్యత ఏర్పడడాలు, కారణం లేకుండానే కొన్ని గొడవలు కానీ, కొంత భయంగా అనిపించడం కానీ, ఎంత కష్టపడినా కూడా ఫలితం కనిపించని సందర్భాలు 2022 ఆగస్టు నుండి కూడా 23, 24, 25, 26 సుమారుగా కూడా మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులలోనే ఉన్నారు. ఓకే, గడిచిన రాశి ఫలాలలో, ఉగాది రాశి ఫలాలలో చాలా బాగుంది అని చెప్పినప్పటికీ ఇంకా ఎవరికి ఏం బాగాలేదే, మరి ఎందుకు అనే విషయాలను గమనించు. పుస్తకాలు చూస్తూ చెప్పడం అందరూ చేస్తారు, కానీ మన ఓన్ ప్రిడిక్షన్ అది గమనించు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన ఓన్ ప్రిడిక్షన్తో ఏ గ్రహము ఏ విధంగా ఉంటుందని క్లియర్ కట్గా నేను రాసుకొని మరి నేను విశ్లేషిస్తూ ఉంటాను ఎప్పుడైనా కూడా. ఇది గమనించుకోండి. కోర్టు, పోలీసు వ్యవహారాలలో మీరు వెళ్ళడాలు, ఇబ్బందులు ఏర్పడడాలు, చిన్న చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, మరి 2019, 20, 21లో మీకు జరిగిన శుభాలు అంతా ఇంత కాదు. మరి అంత శుభాలు కలిగితే మరి 21 ఆగస్టు 22 నుండి కూడా అన్ని అశుభాలే. అధికంగా పిల్లలు మద్యానికి బానిసవ్వడం, తల్లిని కొట్టడం, తండ్రి మాట వినకపోవడం, మత్తు పదార్థాలకు బానిసవ్వడం, చెడు వ్యసనాల పాలిట వలన మీనరాశి వారు, తల్లిదండ్రులు బాధపడడం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు కోకొల్లు ఉన్నారు. ఈ మీనరాశి వారు సంతోషంగా వెళ్ళనైతే వెళ్ళారు, ఇప్పటికీ ఉద్యోగం రాక బాధపడుతూ ఉండేటువంటి వారు చాలా మంది. మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, కాలు విరగడమా, చెయ్యి విరగడమా, మీరు నమ్మినటువంటి వారే మీకు మోసపూరితమైనటువంటి వాతావరణం. అన్న అన్న, తమ్ముడు తమ్ముడు అని చెప్పి తిరిగిన వారే మీకు శత్రువులుగా తయారైనారు. వారితో గొడవలు పెట్టుకోవడం, వ్యాపార భాగస్వాముల వల్ల కూడా మనకు నష్టాలు వాటిల్లడం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడం, వివాహం పదే పదే వాయిదా పడడం కానీ, వివాహంలో కొన్ని ఒడిదుడుకులు రావడం కానీ, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం కానీ, నిరంతరం ఒంటరితరంగా అనిపించేటువంటి సందర్భాలు, ఏదైనా మనకు సోకిందా, ఏదైనా దయ్యం పట్టిందా, అరే ఇట్లా ఎందుకు తయారయ్యా, మరి ఉద్యోగంలో కూడా లేనిపోని విపరీతమైనటువంటి కుట్రలు మనపై మోపడాలు, డబ్బు అసలే ఆగకపోవడాలు, ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు అయిపోవడం కావచ్చు. ఇలాంటి సందర్భాల నుండి మరి మీ లగ్నంలో ఉన్న శనైశ్వరుడు వక్ర దృష్టి వల్ల 12వ భావానికి వెళ్తున్నాడు. కొంత జాగ్రత్త. జీవితంలో పెద్ద పెద్ద మార్పులకు ఇది శ్రీకారం అని చెప్పుకోవచ్చును. వ్యక్తిత్వ వికాసం, కర్మ ఫలితాలు ప్రత్యక్షంగా అనుభవించే కాలంగా చెప్పబడుతూ ఉన్నది. కుటుంబ ఆస్తి వ్యవహారాలలో పాత సమస్యలకు పరిష్కారము లభించేటువంటి పరిస్థితి ఉంది. గృహ మార్పు ఆలోచనలు
వచ్చే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం ఏర్పడేటువంటి యోగము ఏర్పడబోతున్నది. గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు, మరి విద్య, ప్రేమ వ్యవహారాలలో అనుకూలత, పెట్టుబడులలో వివేకంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తేనే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కనుక మీనరాశి వారు, మీ జీవితంలో బ్రేకప్స్ ఉన్నాయా? మరి గడిచినటువంటి సందర్భాలు బాగా లేవు, ఇది ఖచ్చితంగా కూడా. మరి మీ జీవితంలో మంచి సందర్భాలు కానీ, అనుకూలమైనటువంటి విషయాలు కానీ, మనము గత వీడియోలో మీకు సంబంధించిన ఆలయాలు ఏవైతే బాగుంటాయో చెప్పడం జరిగింది. అవి చూడొచ్చును, ఒక్కొక్కసారి అచ్చడకు వెళ్ళి కూడా రావచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ మీనరాశి వారు ఉన్నారో, మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీ జీవితంలో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఉంటుంది. ఇది మాత్రం వాస్తవము. ఎందుకు అంటే మీ జీవితంలో చాలా యోగాలు ఉన్నవి, అవి మీరు యూజ్ చేసుకుంటున్నారు. వాటిని ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలి, అవి ఎట్లా మనకు ఒక మొబైల్ రీఛార్జ్ చేస్తే ఒక సిమ్ ద్వారా యాక్టివేషన్ అయ్యి మనం కాల్స్ మాట్లాడుతున్నాము. మరి ఆ గ్రహాన్ని మనం యాక్టివేషన్ చేయడం ద్వారా మనకు రాజయోగమా, ఏదైనా నీచపంగా రాజయోగమా, రాజభోగమా, ఇలాంటివి చూసుకోవచ్చు. సో తప్పకుండా మీనరాశి మిత్రులారా, రాబోయే రోజులలో కొంత మంచి మాత్రం జరగబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోండి. ఇంకా ఉద్యోగమో, వ్యాపారమో, లేదా ఏదైనా మీకు సంబంధించి డబ్బు ఎవరికో ఇచ్చాం తిరిగి రావటం లేదు, పలానా అమ్మాయిని ఇష్టపడ్డా తిరిగి వస్తుందా రాదా, ఇలాంటి విషయాలకై తప్పకుండా కూడా మనల్ని కన్సల్ట్ కండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత మీ జీవితంలో మార్పు అనేటువంటిది రాకుంటే ఓపెన్ ఛాలెంజ్, అంతే. ఆల్ ద బెస్ట్. అంతసేపు జూలై నెలలో ఏర్పడేటువంటి శని వక్ర దృష్టి కొంత న్యాయంగా ఉండబోతున్నది. అదేవిధంగా బుధుడు వక్ర దృష్టి వల్ల కూడా కొంత లాభమే చేకూరే పరిస్థితి ఉన్నది. మరొకటి ఏమిటి, సూర్యుడు గురుడు కలిసి ఉండడము కూడా కొంత ఇబ్బందులైతే తెచ్చిపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మన భారతదేశం అనే కాదు, సర్వేజన సుఖినో భవంతు, ఆ యొక్క అమ్మవారు అందరినీ మనస్ఫూర్తిగా కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఎలాంటి సందర్భాలు, ఎలాంటి దశలు, అంతర్దశలు, ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి బాధ్యత మీది. సో మీకుండేటువంటి సమస్యలను నాతో పంచుకోండి. ఆ అమ్మవారు తప్పకుండా కూడా మిమ్మల్ని కరుణించి కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్, చాలా మంది కాల్స్ చేస్తున్నారు, గురుగారు మీతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అని మాట్లాడడం జరుగుతుంది. ఎస్, అవును. ఎవరైతే నాతో మాట్లాడారో, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఎంత పీస్ఫుల్గా పడుకుంటున్నారు, ఎంత పీస్ఫుల్గా వారి జీవితం ఉంటుంది అనేటువంటిది అది వారికి మాత్రమే తెలుసు. మరి మీరెందుకు సంతోషంగా ఉండట్లేదు? వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మీరు సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, చివరిదే అనుకుంటారో, మొట్టమొదటిదిగా అనుకుంటారో, మీరు నమ్ముతారో నమ్మరో, ఆస్ట్రాలజీ ఐ డోంట్ నో. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీరు తప్పకుండా అమ్మవారి ప్రియ శిష్యులు అవుతారు. ఇది గమనించు.
ఆల్ ద బెస్ట్.